రైట్ సిపిఐ పార్టీ 100వ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు. ఖమ్మం నగరంలోని సిపిఐ కార్యాలయంలో సమావేశమయ్యారు. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో బీజేపీ తమ హిందుత్వ అజెండాతో రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్నారన్నారు. సిపిఐ పార్టీ ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లోకి రాజ్యాంగ విలువలు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. ఇక మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎంతవరకు వెనక్కు తీసుకోలేదన్నారు. ఏ బీజేపీ నాయకుడు కూడా వాటిని ఖండించడం లేదని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తుందని ఆరోపించారు. బీజేపీ దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకుని వెళ్లేందుకు జమలి ఎన్నికలు తీసుకురావాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ కాన్పూర్లో ప్రారంభ సభ పుట్టినటువంటి కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభ సభ అక్కడ జరుగుతూ ఉంది. అదే రోజు దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా దీన్ని ఒక పండుగ లెక్క ఈ 100 సంవత్సరాల వేడుకని నిర్వహించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఖమ్మంలో కూడా 26వ తారీఖున 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొట్టమొదటిగా రోటరీ నగర్ లో 100 సంవత్సరాల పైలాన్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పాత కలెక్టరేట్ నుంచి భక్త రామదాస్ కళాక్షేత్రం వరకు 100 సంవత్సరాల సందర్భంగా దాన్ని పురస్కరించుకొని 100 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ పొందినటువంటి వాలంటీర్స్ తోటి కవాతు ఉంటుంది. దాని వెనుక కళాకారులు, మహిళలు, ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రజలందరూ కూడా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు. అనంతరం భక్త రామదాస్ కళాక్షేత్రంలో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఆ తర్వాత కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులలో కూడా ఈ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి ఈ 99 ఏళ్లలో పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, పార్టీ చేసినటువంటి త్యాగాలు, పార్టీ పోరాటాల ద్వారా ప్రజలకు సాధించి పెట్టినటువంటి హక్కులు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించి ఈ చరిత్రని రాబోయేటువంటి తరాలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టతని, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు, వీటన్నిటిని కూడా ఈ ఉత్సవాల సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీ ద్వారా ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయాలని తెలంగాణ